మొదటిగా ఇంతటి అద్భుతమైన స్వాగతం తెలియజేసినందుకు నన్ను స్వాగతించిన ప్రతి ఒక్కరికి నమస్కరించుకుంటూ ప్రతి ఒక్కళ్ళని హృదయంగా ఈ ఆధ్యాత్మిక వేడుకకి స్వాగతం, శుభస్వాగతం. హృదయంగా ప్రతి ఒక్కరికి నమస్కరించుకుంటూ స్వాగతం పలుకుతున్నాను. జయోస్తు. ఒక్కసారి భూతలాన్ని కానీ నిశితంగా గమనిస్తే ఏం జరుగుతుందో మీకు అర్థమవుతుంది. ఒకే అజ్ఞానం శాఖోపశాఖలుగా విస్తరించింది. ఒకే అజ్ఞానం శాఖోపశాఖలుగా విస్తరించి ఒక్కొక్క శాఖకి ఒక్కొక్క శీర్షిక. ఒకే అజ్ఞానం విస్తారంగా విస్తరించుకున్న ఆ అజ్ఞానం శాఖోపశాఖలుగా అభివ్యక్తీకరింపబడుతూ ఆ అజ్ఞానానికే చాలా పేర్లు ఉన్నాయి. ఇవాళ ఎన్ని మనకు అందుబాటులో ఉన్నాయో ఒకే అజ్ఞానానికి అనేక స్వరూపాలు, అనేక శీర్షికలుగా ఉన్న ఒక విషవలయంలా తయారైపోయింది భూతలం. లేశమాత్రం కూడా జ్ఞానం, లేశమాత్రం కూడా వెలుగు దిశగా ఎక్కడా ప్రయాణించట్లా. ఎటు చూసిన అజ్ఞానమే, ఎటు చూసిన అంధకారమే. ఈ అజ్ఞానాంధకారం నడుమ ఎవరో ఒక్కళ్ళు ముందుకొచ్చి బాధ్యత తీసుకుని అసలైన నిక్కమైన సత్యాన్ని ఉపదేశించటం ఎంత కష్టమో, ఒకవేళ మనం తెగించి ముందడుగేసిన ఎన్ని అవరోధాలు, ఎన్ని అభ్యంతరాలు వస్తాయో మీరు ఉపదేశించినప్పుడు మీకే తేట పడుతుంది. మీరు ఉపదేశించని ఆరంభించినప్పుడు ఆ యజ్ఞాన్ని మీరు చేపట్టినప్పుడు మీకు అర్థమవుతుంది. కానీ సుమారుగా 2 దశాబ్ద కాలంగా ఎటు చూసినా తమస్సులో ఉషస్సు లేశమాత్రం కూడా లేని తరుణంలో సంధించిన ఒక అస్త్రం, సంధించిన ఒక అరుణోదయ కాంతి కిరణం ఒక జ్ఞాన యజ్ఞాన్ని చేపట్టి నిజంగా అనూహ్యంగా ఇన్ని వందల మందిలో, ఇన్ని వేల మందిలో పరివర్తన, సంస్కరణ సౌరభాలు స్ఫురింప చేయగలిగిందంటే అది జ్ఞానం యొక్క విజయం, సత్యం యొక్క విజయం.
ఆది గురువైన శంకరాచార్యుల వారు ఉపదేశించినట్లుగా తమస్సు ఎన్ని వేల సంవత్సరాల నుండి ఒక ప్రదేశాన్ని ఆవహించి ఉన్న ఒక ఉషస్సు అరుణోదయ కాంతికిరణం లేత అప్పుడే ప్రసవించిన అరుణోదయ కాంతికిరణం ప్రసరిస్తే ఎన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్న తమస్సు అయినా క్షణకాలంలో అది మటుమాయం అయిపోవాల్సిందే అన్న చందంగా ఒక్క సుజ్ఞానం, ఒక్క సత్యం ఇన్ని వందల మందిలో, ఇన్ని వేల మందిలో పరివర్తనని చేయగలిగిందంటే యావత్ ప్రపంచాన్ని పరివర్తింపచేయటం సుసాధ్యమే అని చక్కగా మన పరివర్తన ఒక సంకేతంగా కనిపిస్తున్నది. మహనీయులు ఉపదేశించిన ఉపదేశామృతం మనందరికీ అందుబాటులోనే ఉన్నది. కానీ కేవలం ప్రజాకర్షణ కోసం, కేవలం సంఖ్యని వాళ్ళ వైపు సంఖ్యను అట్రాక్ట్ చేయటం కోసం ఆ సత్యాన్ని హత్య చేసి అసత్యాన్ని చాలా జాగ్రత్తగా ప్రచారం చేస్తున్నారు. అసత్యాన్ని చక్కటి తీయని మాటల్లో, చక్కటి గాత్రధర్మంతో అసత్యాన్ని చక్కగా ప్రబోధించేస్తున్నారు. కొన్ని వేల మంది వాటి వైపు ఆకర్షింపబడుతున్నారు. కానీ మీరు నమ్మినా నమ్మకపోయినా సంఖ్యని పట్టించుకోకుండా సత్యం వైపే అడుగులు వేస్తూ ఏ ఒక్కరూ రాకపోయినా పర్వాలేదు, సత్యం విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని శ్రీరామసుతుడు ఆ రాముడు అందించిన జ్ఞానపు అస్త్రంగా మీ ముందుకు వచ్చి సంఖ్యని వదిలేసిన తర్వాత సత్యమే 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 అనుకున్న తర్వాత ఆ సత్యం వెంట సంఖ్య నడిచి రావటం నిజంగా ఒక అద్భుతం. ఆ సత్యం వెనుక సంఖ్య నడిచి రావటం. మిగతా అన్ని చోట్ల సంఖ్య కోసం సత్యం పరిగెడుతుంటే ఇక్కడ సంఖ్యను వదిలేసి సత్యమే 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 అని నినదిస్తుంటే సత్యం కోసం సంఖ్య పరిగెత్తుకు రావటం నిజంగా ఒక అద్భుతమైన విశేషం. నిజంగా ప్రపంచం గుర్తింపు కోసం ఎప్పుడు పరితపించకుండా ఉండగలిగితే, భౌతికం నుండి ఏది ఆశించకుండా ఉండగలిగితే, ఏది ఆశించినా మన హృదయాంతరంగంలో ఉన్న స్వయం నుంచి ఆశించగలిగితే అంతకన్నా మించిన సన్యాసత్వం, అంతకన్నా మించిన యోగీశ్వరుడు మరొకడు లేడని మొట్టమొదటిగా ఇవాళ మరొక్కసారి మీ అందరికీ గుర్తు చేయడం జరుగుతున్నది. ఏది ఆశించొద్దని నేను చెప్పట్లా, ఏది ఆశించవద్దని నేను చెప్పట్లా. అన్నీ ఆశించండి, కానీ భౌతికాన్ని ఇంక ఆశించద్దు. ఎందుకంటే భౌతికానికి ఇవ్వగలిగే స్తోమత లేదని గుర్తెరగండి. భౌతికానికి మీరు అడిగింది ఇవ్వగలిగే స్తోమత లేదని గుర్తెరగండి. మీరు ఆశించాల్సింది మీ హృదయాంతరంగంలో కొలువైన పరమ మాహేశ్వరమూర్తి అయిన మహాశివుడి నుంచే. ఆయన ఇవ్వగలిగినంత మీరు ఎప్పుడూ ఆశించలేరని గుర్తుపెట్టుకోండి. చిన్న ఉదాహరణ, ఇందాక మీరు చూస్తే అప్పటిదాకా వర్షం ఎలా ఉంది, అప్పటిదాకా ప్రోగ్రాము రేపటికి అంటే ఆ స్వాగతం అవన్నీ రేపటికి పోస్ట్పోన్ చేసుకోవాల్సిందేమో అన్న పరిస్థితి ఉంది. కానీ అడుగు పెట్టంగానే మొత్తం పిన్ డ్రాప్ సైలెన్స్గా మొత్తం ఆగిపోయింది. సో ఇవాళ రోజున మొట్టమొదటిగా నేను ఆచరించింది మీకు ఉపదేశిస్తున్నాను. అంటే మిగతా వాళ్ళందరూ ఆధ్యాత్మికతను ఉపదేశిస్తారు, మనిషిగా బతుకుతారు. మిగతా వాళ్ళందరూ ఆధ్యాత్మికతను ఉపదేశిస్తారు, మనిషిగా బతుకుతారు. నేను ఆధ్యాత్మికతని ఆచరిస్తున్న ఆధ్యాత్మికతని మనిషిగా మీకు ఉపదేశిస్తున్నా. నేను ఆధ్యాత్మికతని ఆచరిస్తున్నా, నేను ఆచరిస్తున్నది ఆధ్యాత్మికతని. నేను ఆచరిస్తున్న ఆధ్యాత్మికతని మనిషిగా మీకు ఉపదేశిస్తాను. నేను మాత్రం ఆధ్యాత్మికతని ఆచరించి, నేను ఆచరించిన ఆధ్యాత్మికతని మనిషిగా మీ ముందు సవినయంగా, సగౌరవంగా ఎప్పటికీ వినిపిస్తూనే ఉన్నాను. మరి మిగతా అన్ని సంస్థలకి మనకి ఉన్న ఒక వ్యత్యాసం ఏంటంటే, మిగతా అన్ని సంస్థల్లో అభ్యాసం సాధన, అభ్యాసం సాధన, అభ్యాసం సాధన. కానీ ఇక్కడొక్కడు మాత్రమే ఒక నినాదంతో మనం మొదలుపెట్టాం ద్విదశాబ్ద కాలంగా. ఏంటి ఆ నినాదం? సాధన సత్యం కాదు, సత్యాన్ని సాధన చేయాలి. ఏంటి ఆ నినాదం? సాధన సత్యం కాదు, సత్యాన్ని సాధన చేయాలి. మనం దాదాపు ఇంచుమించుగా 1 సంవత్సర కాలం క్రితం కలిసాం మనందరం. ఈ సంవత్సర కాలంలో
దృక్కోణాలోచన సంవిధానం, సంస్కరింపబడిన వైనం, సంస్కరింపబడిన తీరు ఏ రీతిగా ఉన్నది, అసలు మీకు ఈ సంవత్సర కాలంలో ఎలాంటి సుజ్ఞానం ఉపదేశించబడినదో మీరు ఎవరైనా కొంచెం ఈ 1 ఇయర్లో మీకు చెప్పబడిన జ్ఞానం ఎవరికైనా గుర్తుందో లేదో చూద్దాం. ఈ 1 ఇయర్లో అసలు నేను మీకు ఏమేమి సత్యాలను ఉపదేశించాను, ఎవరికైనా ఒకరికి గుర్తుంటే చూడండి. ఓకే, గరుడ పురాణంని మీరు మార్చారు విష్ణుగీత కింద. గరుడ పురాణం ఒకటి మీ పేరు మార్చారు, విష్ణుగీత, విష్ణుమూర్తి చెప్పారు కాబట్టి గరుడ పురాణాన్ని విష్ణుగీతగా మార్చి గరుడ పురాణం కాస్త పరిచయం చేయడం జరిగింది. మాండక్యోపనిషత్తు చెప్పారు, మాండక్యోపనిషత్తు, కేనోపనిషత్తు, అష్టావక్ర గీత. ఓకే, ఒరిజినల్ పేర్లు చెప్తే అష్టావక్ర గీత, దాన్ని మనం అష్టైశ్వర్య గీతగా పిలుచుకుంటున్నాం. అష్టావక్ర గీత. అండ్ మధ్యలో మళ్ళీ భగవద్గీతలో కొన్ని అధ్యాయాలు కూడా చెప్పారు గురుగారు. భగవద్గీతలో కొన్ని అధ్యాయాలు, మేకింగ్ కాంటాక్ట్. సో సుమారుగా ఇన్ని గ్రంథాలు మీ మీద వర్షింపడి చేయడం జరిగింది. ఒకటి ఏంటంటే, థ్యాంక్ యూ నాన్న, ప్లీజ్ క్లాప్ ఫర్ హర్. ఎస్, ఎస్, ఈ వత్సర కాలంలో మీకు ఉపదేశించబడిన జ్ఞానం. ఒకసారి గ్రంథాల యొక్క శీర్షికల్ని ముందుగా, మీలో ఏ సంస్కరణ జరిగినా, మీలో ఒక్క నిమిషం కూర్చుండ, మీలో ఏ పరిమళాలు స్ఫురించిన ప్రత్యక్షంగా నేను మీకు అందుబాటులోకి వచ్చి ఉపదేశిస్తున్నా. ఇదంతా ఒక మహనీయుడు కన్న కళ. ఇదంతా ఒక మహనీయుడు కన్న కళ. అతడికి మానవాళి మీద ఉన్న అవ్యాజ్యమైన ప్రేమ, అతడికి మానవాళి మీద ఉన్న అవ్యాజ్యమైన ప్రేమ. కొన్ని వేల జన్మలుగా మళ్ళీ మనం పునరపి జననం పునరపి మరణం అన్న చందంగా పుడుతూ మరణిస్తూ ఆ జన్మకు కావాల్సిన సిరి సంపదలు, ఆ జన్మకు కావాల్సిన పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుని వాటన్నిటిని అనుభవించే లోపల మళ్ళీ మరణించి ముగిసిపోయి మళ్ళీ రావటం దీన్ని చూసి తట్టుకోలేక ఒక వ్యూహాత్మకంగా భూతలంలో సంస్కరణ సౌరభాలను స్ఫురింపచేయాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ఈ వీరందరిలో దివ్య జ్యోతుల్ని ఉద్దీపింపచేసి తప్పిపోయిన వీరందరినీ మళ్ళీ పుట్టినింటికి స్వాగతింపచేయాలి అన్నది ఒక ప్రేమికుడి యొక్క ప్రేమ, ఒక మహనీయుడి యొక్క ఆకాంక్ష. అతడే శ్రీరామచంద్రుడిగా మనం పిలుచుకుంటున్నాం. గురువుని స్మరించకుండా, గురువుకి కృతజ్ఞతాతతులు తెలియజేసుకోకుండా మనం అడుగు ముందుకు వేయటం కూడా అవైదికమే, అనైతికమే. మనందరం ఇలా వికసించాలని ఆయన కన్న కలలు, ఆయన సంకల్పించిన సంకల్పాలు పుష్పించి ఇలా మీ అందరిలా మారి ఇంతమంది దేవదేవుళ్ళని ఈ ఉద్దీపింపచేయటం జరిగింది. ఇంత అద్భుతమైన సుజ్ఞానాన్ని భూతలం మీదకి వర్షింపజేసి మనందరినీ దేవదేవుళ్ళుగా తీర్చిదిద్దటానికి కారణభూతమైన గురువుకి మీ అందరి సమక్షంలో ఒక్కసారి శిరస్సు వంచి ఆ గురుదేవుడికి, నా తండ్రికి, ఆ ప్రేమికుడికి శిరస్సు వంచి హృదయంగా ఆయన పాదద్వయం వద్ద నా శిరస్సు ఉంచి మోకరిల్లి ఆ తండ్రికి నమస్కరించుకుంటున్నాను. శుభం. జయస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై సనాతన సాంప్రదాయం. అస్తు. జయస్తు. శుభం. కూర్చోండి. ఎస్, ఈ వత్సర కాలంలో ఏం గ్రంథాలు చెప్పబడ్డాయన్నది చెప్పు. మొదటిగా రాజవిద్యను నాకు ఉపదేశించిన మా గురువరేణ్యులకి సాష్టాంగ నమస్కారం. జయవస్తు బంగారు, జయవస్తు. మొదటిగా విష్ణుగీత చెప్పారు సార్. విష్ణుగీత దాంట్లో అసలు సారభూతమైన అంశాలు ఎన్నైనా సరే మీరు ఒక చిన్న విషయం చెప్తారు సార్.
మొదటి ఎన్నన్నా ఉండని, ఎన్ని అధ్యాయాలన్నా ఉండని, సర్వేశ్వరుడివి నువ్వే, నిష్కల శివవి నువ్వే, ఆద్యాంతము వర్తించిన అజరామర మూర్తివి నీవే అని తెలుసుకుంటే చాలు. ఇదే వే అవుట్. దాంట్లో నేను నేర్చుకుంది సార్, స్మరణాత్ దుర్గతి హర్త, గురువాక్యమే ముక్తికి మార్గం, తత్వజ్ఞానమే మోక్షానికి మార్గం. అది గుర్తుపెట్టుకున్నా సార్. విష్ణుపురాణం అష్టైశ్వర్య గీతలు చెప్పారు మళ్ళీ సార్. విషయాన్ని విశ్వతి త్యజే, ఆ ఇంద్రియాలతో చూసింది బయటే వదిలిపెట్టే. సత్యం పీయూషవద్భజ, ఆ జ్ఞానాన్ని ఒక్కటే అనుష్ఠానం కావించుకో. నువ్వు ఆత్మ చైతన్యాన్ని వల్ల తెలుసుకున్న ఉత్తర క్షణమే ముక్తి, ఇంకా నువ్వు కొత్తగా ముక్తిని పొందాల్సిందే ఉంది అని చెప్పారు నా తండ్రి. ఆత్మ చైతన్యాలు మరోసారి మళ్ళీ భూతలానికి రావాలంటే అసలు స్ఫూర్తి లేదు, ధైర్యం లేదు. ఒక్కసారి భూతంలోకి దిగొస్తే, ఒక్కసారి ఈ అజ్ఞానం లేశమాత్రమైన లోపలికి ప్రవేశిస్తే దాని పర్యవసానాలు ఎంత భయానకంగా ఉంటాయో తెలుసు. కాబట్టి అనేక ఆత్మ చైతన్యాలు అసలు జన్మ తీసుకుని భూతలానికి రావటమే అసలు ఆపివేసే దుస్థితి ఉన్నదని. ఈ మొత్తం ప్రపంచాన్ని, ప్రస్తుత ప్రపంచాన్ని ఒకసారి విహంగ వీక్షణం చేస్తే కాస్తైనా సత్య సౌరభాలను ఆఘ్రాణించి ఈ సాంద్రత శృంఖలాలను ఛేదించుకోవటానికి దోహదపడే ఒక పుణ్యభూమి, ఇంకా ఎక్కడో అక్కడ సత్యం బతుకుండి, ఇంకా ఎక్కడో అక్కడ అజ్ఞానం, అవిద్య, కాస్త దాని మీద ఆసక్తి తక్కువగా ఉండే ప్రాంగణం, సత్యానుకూలంగా దృక్పథాలోచన సంవిధానం మార్చగలిగే ఒక ప్రదేశం ఇంకా ఇక్కడ సత్యాన్ని నేర్చుకునే అవకాశం ఉంది. కాబట్టే మీరు ఎంచుకొని, కోరుకొని, వేచి చూసి ఇంకెక్కడా జన్మ తీసుకోకుండా ఈసారి భారతావనిలో జ్ఞానం కోసమే జన్మ తీసుకున్నారు. అందుకే భారతావనిలో ఆత్మ చైతన్యాలు జన్మించాలని ఉవ్విళ్ళు ఊరుతున్నాయని చెప్పినప్పుడు మనం స్వర్గధామంలోనే ఎంత మంచి నిర్ణయం తీసుకున్నామా అనేది అర్థమైంది. సో మనం అందరం ఈసారి భారతదేశంలో జన్మించింది అలాంటి అద్భుతమైన నిర్ణయాన్ని ఎంచుకున్నందుకు మొదటిగా మీ అందరికీ శుభాభినందనలు, శుభాకాంక్షలు. ఎందుకంటే చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఆయన. ఎంత అజ్ఞానం చెప్తున్నారంటే, ఎంత అవిద్య చెప్తున్నారంటే, ఆ అవిద్య లేశ మాత్రం కూడా లోపలికి వెళ్తే మళ్ళీ అసలు దివ్యత్వం వైపు అడుగులు వేయటం కూడా సాధ్యం కానటువంటి సంక్లిష్టతలో ప్రపంచం ఉంటే మనం ఈసారి వ్యూహాత్మకంగా ముందుగానే ఆ సంక్లిష్టతల్లో పడిపోకుండా చక్కగా వ్యూహాత్మకంగా భారతావనిలో, మరి ముఖ్యంగా ఈ ప్రాంతంలో జన్మించే నిర్ణయం తీసుకున్నందుకు మీ హృదయాంతరంగంలో ఉన్న మహాశివుడికి నమస్కరించుకుంటూ, ఆత్మవిద్య అనేది ఎంతగా ప్రజాకర్షణకు నోచుకోదో చిన్న ఉదాహరణ చెప్పి తర్వాత ఆయన చాలా ప్రచారంలో ఉన్నారు. ఆయన ఒక కవిగా మనకి అందుబాటులోకి వచ్చారు. ఆయన రాసిన పాటలు కూడా చాలా భక్తి పాటలు, చాలా ఫేమస్. ఆయన వాంగ్మయం అమృతమయంగా ఉంటుంది. ఆయన మాట్లాడినప్పుడు ఒక తేనెలూరేటట్టుగా ఉంటుంది. చక్కటి సంస్కృతం మీద పట్టుంది. స్వతహాగా మంచి వ్యక్తి ఆయన. అప్పటికే చాలామంది జనాలను ఆకర్షించారు. చాలామంది ఆయనకి ప్రచారం ఉంది. ఎప్పుడు అనేకం చెప్తూ ఉంటారు. మొన్నెవరో ఆయన్ని ఆది గురువైన శంకరాచార్యుల వారు ఉపదేశించిన ఆత్మబోధ అనే ఒక గ్రంథం ఉంది. 67-70 శ్లోకాలు ఉంటాయి దాంట్లో, ఆత్మబోధ. దాన్ని ఉపదేశించమని అడిగినప్పుడు చాలా విశేషంగా జనం వచ్చారు. ఆయన ఎంత కంగారు పడ్డారంటే, అంటే ఆత్మవిద్య చెప్తే ఇక్కడ ఉన్నోళ్ళందరూ ఉంటారా, వెళ్ళిపోతారా, ఒకవేళ ఇవాళ వచ్చినా మళ్ళీ రేపు వస్తారా, రారా, అసలు మనిషికి ఏమాత్రం ఆకర్షణ ఉండదు, మనిషికి ఏమాత్రం ఆసక్తి ఉండదు ఏమన్నా ఉంటే అది ఆత్మవిద్య అని ఆయన చెప్తుంటే, అంతటి మహనీయుడు ఆత్మవిద్య సత్యం చెప్పడానికి ప్రయత్నిస్తూ ఆయనే అంత గందరగోళానికి గురయ్యి, ఆయనే అంత భయభ్రాంతులయ్యి అన్ని హెచ్చరికలు చేసి ఇది చెప్పడం, ఇది వినటం, విని నేర్చుకోవటం ఎంత సంక్లిష్టభూయిష్టమైందో, ఇది జనాకర్షణ ఉండదు, ఇది రమ్యత ఉండదు, ఇది ఒక సత్యం అని అంతటి మహనీయుడు చెప్తుంటే, ఓ నిజం ఇది ఇంత సంక్లిష్టభూయిష్టమైనదా, అలాంటి రసహీనమైన అద్భుతమైన సత్యాన్ని, రసహీనమైన అద్భుతమైన శక్తి కలిగిన సత్యాన్ని చెప్పి ఇన్ని వందల వేల మందిలో ఈ సంస్కరణ జ్యోతులను ఉద్దీపింపచేయటం నిజంగా ఒక భగవంతుడి కృపే కదా అని.
దాదాపు 20 నిమిషాలు ఇంట్రడక్షన్ ఇచ్చారు. ఇది రమ్యతగా ఉండదు, దీన్ని ఎవరు విశ్వసించరు, ఇది ప్రజలకు పట్ల పెద్దగా వినబుద్ధి అవ్వదు, ఇన్ని చెప్పి లాస్ట్కి ఆయన అది ఉపదేశించారు. సరే, వారి దృక్కోణం వారిది, నా దృక్కోణం నాది. వారి పెద్దలకి నమస్కరించుకుంటూ ఈ సత్యాన్ని ఏదో రూపంలో అందివ్వడానికి ఆయన చేసిన ప్రయత్నానికైతే నేను నమస్కరించుకుంటున్నాను. మనందరం కూడా వారి ప్రయత్నానికి జయధ్వానాలు తెలియజేద్దాం. కాకపోతే వచ్చిన చిక్కల్లా సత్యాన్ని ఉన్నదన్నట్లుగా చెప్పబడుతుందా, కాస్త మార్చి చెప్పబడుతుందా అన్నదే ప్రశ్న. ఆ కాస్త మారిస్తే మాత్రం దానివల్ల ఏం ఉపయోగం లేదు. డాక్టర్ గారు ఇచ్చిన మందులు యాజ్ ఇట్ ఈజ్గా వేసుకోవాలి, కానీ దానికి కొంచెం మన సొంత పైత్యం ఉపయోగించుకుంటే ఇంకా మందులు వేసుకోవాల్సిన అవసరమే ఉండదు. ఎందుకంటే అప్పటికే మనం శేషకీర్తులు అవుతాం, కీర్తి నుంచి మనం పైకి వెళ్ళిపోతాం. కానీ మీకు మాండుక్యోపనిషత్తు చెప్పా. మాండుక్యోపనిషత్తు అసలు నేను యాక్చువల్గా చెప్దాం అనుకున్నది గరుడ పురాణం. యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు టీచ్ యూ గరుడ పురాణం. ఒక్క నిమిషం కూడా ఇంకా ఆపేసా. గరుడ పురాణం అనే షెడ్యూల్ని ఆపేసి వెంటనే మాండుక్యోపనిషత్తులో ఉన్న మాధుర్యాన్ని మీ అందరికీ రుచి చూపించడం జరిగింది. ఎలాంటి మహనీయులు ఎలాంటి సత్యాన్ని ఉపదేశించారు, నాకు స్ఫూర్తినిచ్చారు ఆ పెద్దలు. నాకు ఇలాంటి మాండుక్యోపనిషత్తు ఉపదేశించడం వారి స్ఫూర్తే. వారు కానీ యూట్యూబ్లో మాండుక్యోపనిషత్తు రిలీజ్ చేసి ఉండకపోతే నాకు ఈ స్ఫూర్తి ఉండేది కాదు. మనందరి హృదయాంతరంగంలో, మనందరి మదిలో, ఎదలో, హృదిలో మాండుక్యోపనిషత్తు యొక్క పరిమళాలు వికసించేవే కాదు. అందుకు నేను ఎప్పుడు రుణపడే ఉన్నాను. సరే, వారి దర్శనం వారిది, నా దర్శనం నాది. కానీ ఎవరో ఒకళ్ళు, నేను ఏమంటున్నానంటే, ఎవరో ఒకళ్ళు ఒక అడుగు వేయటం వల్లే కదా ఆ అడుగుని ఇంకొకళ్ళు ఫాలో అయ్యగలిగింది. మనకి ఎంతటి ఉద్దండ పండితుల్లో అలాంటి ఉద్దండ పండితులు ఇలాంటి సాహసాలు చేస్తే మీరు, అందుకే నేను చెప్పా, ఆ మహనీయుడు ఉపదేశించింది యూట్యూబ్లో ఉంది. వారిది చూడకుండా, వారిది వినకుండా నాది వినొద్దని నేను మనవి చేసుకుంటున్నా. ఒకవేళ ఇప్పటికీ వారిది వినకుండా నాది ఆల్రెడీ నేను ఉపదేశించిన ఉపదేశామృతాన్ని మీరు విన్నట్లయితే, ఇప్పటికైనా నా మాట విని, దాదాపు అది ఎన్ని గంటలు ఉంది? 3 hours ఉందా? 3 hours ఉంది ఇంచుమించుగా. 3 hours 4 hours ఉంది. ఇప్పటికైనా మహనీయుడు ఉపదేశించిన ఉపదేశామృతం వింటేనే మీకు అసలైన సత్యం యొక్క సౌరభాలు పూర్తిగా మీరు ఆఘ్రాణించడం జరుగుతుంది. ఏదైనా మాండుక్యోపనిషత్తు మనందరిలో అద్భుతమైన పరిమళాలను స్ఫురింపచేసిందని నేను అనుకుంటాను. అది నిజమే అనుకుంటే మీ జయధ్వానాలతో బదులివ్వండి. మరి వాళ్ళ మొదటిగా ఈ వత్సర కాలంలో మనలో స్ఫురింపచేసిన సంస్కరణలకి కారణభూతమైన గ్రంథాలుని ఒకసారి మనం పునఃస్మరణ చేసుకుందాం అనుకుని మొదలుపెట్టాం. కాబట్టి అసలు ఏమి జ్ఞానం పొందారు, ఎట్లాంటి సంస్కరణ జరిగింది? గురుగారికి మీ పాదపద్మములకు కోటి కోటి ప్రణతితలు సమర్పించుకుంటున్నాను. సర్వం సమర్పించుకుంటున్నాను గురుగారు. ఎస్. మనలో ఏం సంస్కరణ జరిగిందనేది అడిగారు. నాలో జరిగిన సంస్కరణలు కొన్ని విన్నవించుకుంటున్నాను గురుగారు. ట్రూత్ వివేకాంతానికి నేను కొద్దిగా తక్కువ సమయమే వచ్చాను మీ దగ్గరికి. అంటే కొన్ని సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అయింది? 4 years అయింది. 4 years అంటే మరి చాలా అయిపోయింది. కొత్తగా వచ్చారనుకున్నాం కానీ ఆల్మోస్ట్ 4 years అయిపోయింది. వెరీ గ్లాడ్ సార్, వెరీ గ్లాడ్. 4 yearsలో నేను నేర్చుకున్న జ్ఞానం కానీ, నాలో జరిగిన మార్పులు కానీ, నాకు అనుభవాలు కానీ తెలియజేయాలని అనుకుంటున్నాను. గురుగారు, నేను రాకముందు, తమరి దర్శనం కాకముందు ఈ శరీరం కానీ, శరీరం ఒక్కటే ఉందనేది తెలుసు. ఆత్మజ్ఞానం అనేది, ఆత్మ ఉందనేది, ఆత్మ బంధువులు అనేది సినిమా చూడడమే, ఆత్మ సాక్షి చెప్పడం, ఆత్మ అనేది ఉందనేది కేవలం నోటి ద్వారా చెప్పుకోవడమే జరుగుతుండేది. కానీ మీ దర్శనం జరిగిన తర్వాత
గతంలో ఒక చంచల మనస్తత్వంతో అసలు ఎక్కడ కూర్చోకుండా, ఎక్కడ నిద్రపోకుండా, ఏ పనులు మొదలుపెట్టి ఎక్కడ వదిలేసి ఇంకొక పనులకు వెళ్ళడం, అసలు వ్యవస్థ అనేది అస్తవ్యస్తం ఉంటే ఎన్ని గుళ్ళు తిరిగినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని గురువులను దర్శించుకున్నా, కానీ మీ దర్శనం జరిగిన వెంటనే ఆత్మజ్ఞానం ఒకటి ఉందనేది తెలిసిపోయి సాక్షాత్తు ఆత్మ మనమే అనేది తెలియజేశారో అది నాకు అర్థమైంది. దానికి నేను కోటి కోటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను గురుగారు. From the beginning, my version, my plea is only one thing. Unless there is a transformation in your thinking pattern, unless there is a transformation in attitude and your prism, it is impossible for you to progress. It is impossible for you to get the enlightenment. The bottleneck point, the key factor is transformation of our thinking pattern, of our attitude, of our prism. Every single word uttered by me, every single sentence taught by me is an endeavor, is a purely an endeavor to transform your attitude, prism and thinking pattern. Whatever I may teach, whatever may be the teaching, but still every sentence uttered by me will ultimately flavor as transformation in your attitude, prism and thinking pattern. Whatever I may teach, whatever may be the title of the scripture. See, before entering into the truth, we were all believing that we are nothing but human beings. We are limited to humanity. We are limited to these human beings. But after entering into the realm of truth, after inculcating the beautiful spiritual knowledge, the first and foremost transformation which has happened is a transformation in our attitude. Now we have completely stopped treating ourselves as human beings. We do not describe ourselves as human beings because we know pretty well that we are beautiful gods having come here to have the experience called humanity. Earlier we were under an impression that we are human beings, that we are searching for God. Now the first and foremost transformation which has happened in our attitude is we have realized that we are beautiful gods having come here to experience the humanity. That is the first and foremost transformation you have accomplished when you entered into this truth premises. సో మొట్టమొదటిగా నా ప్రయత్నం ఒకసారి మీకు విన్నవించుకుంటున్నా. మీలో జరిగిన సంస్కరణ సౌరభాలని ఒకసారి మీకు గుర్తు చేసే ప్రయత్నాన్ని గావిస్తున్నా. మీలో ప్రతి ఒక్కళ్ళు సత్య సౌరభాలను స్ఫురింపజేస్తున్న ట్రూత్ వివేకామృతంగా పిలువబడుతున్న ఈ ప్రాంగణంలోకి, ఈ విద్యాలయంలోకి ప్రవేశించక ముందు మీకు ఒక నిర్దిష్టమైన దృక్పథం, ఒక దృక్కోణం, ఒక ఆలోచన సంవిధానం ఉన్నది. మీలో ఒక నిర్దిష్టమైన దృక్పథం, ఒక దృక్కోణం, ఒక ఆలోచన సంవిధానం ఉంది. ఆ దృక్కోణం, ఆలోచన సంవిధానం కేవలం మీ ఒక్కళ్ళకే లేదు. మీతో పాటు జీవిస్తున్న కొన్ని వందల వేల మందికి, కొన్ని కోట్ల మందికి, ఇంచుమించు భారతదేశం అంతా, ఇంచుమించు ప్రపంచం అంతా ఉన్నది. ప్లస్ ప్రస్తుతం భూతలంలో ఉన్న అన్ని దేశాల్లో జీవిస్తున్న ప్రతి ఒక్కళ్ళకి అదే దృక్పథం, అదే దృక్కోణం, అదే ఆలోచన సంవిధానం. దురదృష్టవశాత్తు అది దృక్పథం లోపభూయిష్టమైనది. ఆ దృక్పథం చాలా విషతుల్యమైనది. వాటిని సంస్కరించాలన్నదే నా తలంపు. అప్పటి నుంచి నేను ప్రయత్నిస్తున్నది మీ దృక్పథం, దృక్కోణం, మీ ఆలోచన సంవిధానాన్ని సంస్కరించడం కోసమే. నేను అలా ప్రయత్నించి మీరు బ్యానర్లు చూస్తే ఈ పాటికి అర్థమై ఉంటుంది ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయాడు. చెప్పి అరిగిపోయాను, అలసిపోయాను, కానీ ఆగిపోలేదు.
అరిచిపోయాను, ఆగిపోయాను, కానీ ఆగిపోవాలి. నేను పొందిన అవమానాలు కూడా చాలా ఎక్కువ అవమానాలు పొందాను. తండ్రి చెప్పారు 3 సార్లు విషం కూడా పెట్టారని చాలా క్లియర్గా చెప్పారు. అది అప్పట్లో ఉన్న వాళ్ళకి చాలామందికి తెలుసు, అది ఫుడ్లో పాయిజన్ చేశారు అని. విషం పెట్టినా విషయం మీకు చెప్పడం మాత్రం ఆగల, అది తిన్నా భరించాం. ఏంటి అసలు నా ప్రయత్నం అంటే, నా ప్రయత్నం ఏమీ లేదు. మీ మీద మీకుండే దృక్పథం, మీ మీద మీకుండే దృక్కోణం, మీ ఆలోచన సంవిధానం, మీ ప్రాధాన్యతల్ని మార్చడం. కానీ ఈ దృక్కోణం, ఆలోచన సంవిధానాన్ని ఎట్టి పరిస్థితుల్లో మారడానికి ఇష్టపడని ఒక దారుణమైన ఒక వ్యవస్థ మీలో ఉన్నది. అతడి పేరే అసురుడు. అతడు ఈ దృక్కోణం, ఆలోచన సంవిధానం మార్చకుండా ఉండటానికి ఎన్ని ప్రయత్నాలైనా చేస్తాడు, ఎన్ని కుట్రలైనా చేస్తాడు, ఇంకేదైనా చేసినా పర్వాలే. కానీ మీ మీద మీరు అతి సాధారణమైన మనుషులే అనుకోవాలి, మీరు పాపాత్ములే అనుకోవాలి. ఈ జన్మలో వస్తున్న కష్టాలు, అనారోగ్యాలు, ఇబ్బందులు అన్నీ గత జన్మలో మీరు చేసిన పాపాలకి భగవంతుడు విధించిన శిక్ష అనుకోవాలి. దైవం మీకు అన్యంగా ఏ సముద్ర గర్భంలోనే ఉన్నాడని నమ్మాలి. ఆయన కోపం వస్తే మీ జీవితాలు సర్వనాశనం అయిపోతాయని నమ్మాలి. అలాంటి యాటిట్యూడే మీకు ఉండాలి. అలాంటి యాటిట్యూడ్ని కావాలని కుట్రభూయిష్టంగా మీ మీద కుట్ర పన్నినవాడు అసురుడు. ఆడే భూతం. మీలో ఉన్న ఆ భూతం నన్ను ఎప్పుడు బతకనీలా. మీలో ఉన్న భూతం ఎప్పుడు బతకనీలా. నేను ఎన్నోసార్లు చెప్పా, పాకిస్తాన్ వాడు ఇండియా వాళ్ళు పెళ్లి చేసుకోవటం ఉంటుంది, క్రిస్టియన్ ముస్లిమ్స్ పెళ్లి చేసుకోవటం ఉంటుంది, క్రిస్టియన్స్ హిందూస్ పెళ్లి చేసుకోవటం ఎన్నో సినిమాల్లో చూసాం. కానీ భూత వైద్యుడిని ప్రేమించటం, వాళ్ళిద్దరు కలవటం ఎప్పుడు జరిగిందో? ఏదైనా సినిమా చూసారా? భూత వైద్యుడితో ప్రేమలో పట్టడం జరగదు. అది నన్ను చూడంగానే మీలో ఉన్న శివుడు గుర్తించడం ఒక్క క్షణం అటు ఇటు అయినా, మీలో ఉన్న భూతం మాత్రం భూత వైద్యుడు ఇతడే అని గుర్తించి నన్ను నిరసించి నన్ను ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలో అన్ని రకాలుగా పెడుతున్నప్పటికీ నేను మాత్రం వెనుతిరిగి చూడలేదు. నిశ్చయించుకున్న, నిబ్బరంగా నిలబడ్డా. ఎన్ని ప్రతికూలమైన వాతావరణంలో, ఎన్ని అవమానాలు. 3 సార్లు విషం పెట్టాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే మీలో ఉన్న అసురుడు. నన్ను వ్యతిరేకించేది ఎవరు? మీలో ఉన్న అసురుడు. తర్వాత అసత్యమే సత్యం అనుకుని ప్రలోభపడుతున్న మతం. అసత్యమే సత్యమని ప్రలోభపడుతున్న మతం. అవి కాకుండా పైనున్న దుష్టశక్తులు. ఇంతమంది కలిసి ఇన్ని కుట్రలు చేసిన అల్టిమేట్గా శ్రీరాముని సంకల్పం నెరవేర్చబడింది. ఇంతమంది తామే దైవాలని తెలుసుకోవటం ఏంటి సార్? ఇంతమంది. సో నేను ఏ గ్రంథం చెప్పాను అన్నది పక్కన పెట్టండి. ఎప్పుడు నేనేం చెప్పినా నా నోట్లోంచి వచ్చిన ప్రతి వాక్యం మీ కొన్ని వేల సంవత్సరాల నుంచి కరుడుగట్టుకుపోయిన మీ దృక్కోణం, మీ ఆలోచన సంవిధానాన్ని సంస్కరించడమే అనేది గుర్తుపెట్టుకోండి. ఈ ప్రాంగణంలోకి రాకముందు మీరు అతి సాధారణమైన మానవ మాత్రలు అనుకునేవారు, పాపాత్మలు అనుకునేవారు, జన్మలో వస్తున్న కష్టాలన్నిటికీ భగవంతుడు విధించిన శిక్షలే అనుకునేవారు. కానీ ఇప్పుడు ఆ దృక్పథం పూర్తిగా పోయిందా? ఇంకా భగవంతుడు శిక్షలు మీకు విధిస్తున్నాడు అనుకుంటున్నారా? పూర్తిగా పోయిందా? ఇప్పటికైనా మీరు అసాధారణమైన దేవదేవుళ్ళే. మానవత్వం అనే ఒక అనుభవాన్ని అనుభవించటం కోసం దిగివచ్చిన దివ్యమైన కాంతి పుంజాలే అన్నది అది ఉన్నదా? కొంచెం అనుమానంగా ఉందా? సో మీలో జరిగిన మొట్టమొదటి సంస్కరణ, నేను అతి సాధారణమైన మానవ మాత్రుని కాదు, అసాధారణమైన దేవదేవుణ్ణే. శాశ్వతత్వం నా సహజత్వం, శాశ్వతత్వం నా శ్వాస. అలాంటి అద్భుతమైన దేవదేవుణ్ణి అయిన నేను మానవత్వం అనే ఒక అనుభవాన్ని పొందటం కోసమే దిగివచ్చిన దేవదేవుణ్ణి అని మీలో స్ఫురింపజేశానే. అదొక్కటి చాలు జన్మాంతరాల్లో మీరు మళ్ళీ పుట్టినింటికి పునఃప్రయాణం అవ్వటానికి. ఆ ఒక్క సంస్కరణ చాలు, మీలో విశేషంగా మార్పు జరిగింది. శుభం. జయోస్తు.
సో ఎందుకు ఇంతమంది మరి ఇంతమంది ఇన్ని తిరిగారు కదా, కానీ అది ఒకటే ఎందుకు చెప్పలేకపోయారు సార్ ఐఎమ్ గాడ్ అనేది? అది ఎందుకు చెప్పలేకపోయారు సార్? అంత సంక్లిష్ట భూయిష్టమైనదని గుర్తుపెట్టుకోండి. సో మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ఈ వారం రోజులు కూడా శక్తి వంచన లేకుండా ఖచ్చితంగా సత్య సౌరభాలను మీ చేత అగ్రాణింప చేసి తీరతాను. శుభం. జయోస్తు.